అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. ఏకేశ్వరవాదం లేక ఏకదేవుని ఆరాధించాలనే సిద్ధాంతం ఒకటి ఇస్లాం, ఇంకోటి క్రైస్తవ్యంలో ఈ సిద్ధాంతాలు మనకు కనపడుతూ ఉంటాయి కదా. అయితే ఈ ఏకేశ్వరవాదం అంటే ఏకదేవుడు అని చెప్పే సిద్ధాంతం ఇస్లాం, క్రైస్తవ్యంలో ఎందుకుందంటే దేవుడు ఒక్కడే కాబట్టి. అయితే ఇక్కడ ఇస్లాంలో కొంచెం సంస్కరించుకోవాల్సిన విషయం ఏంటంటే, క్రైస్తవులు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే, ఖురాన్లో ఉన్న అల్లా, బైబిల్లో ఉన్న యెహోవా ఇద్దరు ఒకటి కాదు. ఎందుకంటే బైబిల్లో యెహోవా అనే నామం నిర్గమకాండం 3:15 ప్రకారం యెహోవా అనే నా నామం జ్ఞాపకార్థ నామం, తరతరములకు నా నామం అని మోషేతో చెప్పాడు కదా. అయితే 5751 సార్లు యెహోవా అనే పేరు బైబిల్లో కనబడుతుంది. కానీ ఖురాన్లో ఒక్క చోట కూడా యెహోవా అనే నామం కానీ యెహోవా అన్న పేరు కానీ